మా ఊరు ఒకప్పుడు ఎండిపోయిన నేల. పొలాల్లో పచ్చదనం కాదు, పగుళ్ళు మాత్రమే కనిపించేవి. నేను రామయ్యను, ఒక సాధారణ రైతుని. మా జీవితం ఎలా ఉండేదంటే, వాన పడితే పంట, పడకపోతే అప్పు. బోరు వేస్తే నీళ్లు రావు, కాని అప్పు మాత్రం తప్పకుండా వచ్చేది. ఇంటి వాళ్ల కళ్లలో భయం, పిల్లల చదువు మధ్యలో ఆగిపోతుందేమో అనే ఆందోళన. ఒకసారి నా భార్య అడిగింది, ఇలా ఎంతకాలం రామయ్య? ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఒక రోజు ఊరంతా ఒక్కసారిగా మారిపోయింది. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయట అని వార్త వినిపించింది. మొదట నమ్మలేదు. కాని ఒక ఉదయం మా కాలువలో నీళ్లు పరిగెత్తుతూ చూసినప్పుడు నా కళ్లలో ఆనందపు నీళ్లు వచ్చాయి. ఆ రోజు నుంచి నేల పచ్చగా మారడం మొదలైంది. మా జీవితం కూడా అలాగే మారింది. మునుపు ఒక్క పంట కూడా కష్టంగా వేసేవాళ్లం. ఇప్పుడు సంవత్సరానికి 2-3 పంటలు వేస్తున్నాం. వరి, పత్తి, కూరగాయలు. మా పొలం ఇప్పుడు బంగారంలా మారింది. అప్పులు తగ్గాయి, ఆదాయం పెరిగింది. పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ నవ్వింది. ఆ నవ్వు నాకు నిజమైన సంపద. ఒకసారి మా ఊరికి పెద్దవాళ్లు వచ్చారు. వాళ్లలో ఒకరు అడిగారు, ఈ మార్పుకి కారణం ఎవరు? నేను ఒక్క మాట చెప్పాను, మా పొలంలో నీళ్లు కనిపిస్తున్నాయంటే అది మా కళ్లలో ఆశ కనిపిస్తున్నట్టే. ఆ ఆశ ఇచ్చినవారు కె. చంద్రశేఖర్ రావు గారు. మాలాంటి రైతుల బతుకులు కూడా విలువైనవే అని చూపించారు. మాకు భూమి ఉంది, కాని జీవం ఇవ్వడానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లు ఇచ్చిన వారిని మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు నేను ఆకాశాన్ని చూసి వాన కోసం ఎదురు చూడను. నా పొలం చూసి గర్వపడుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ మా కోసం ఒక ప్రాజెక్ట్ కాదు, మా జీవితాన్ని మళ్లీ రాసిన కొత్త కథ.